రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం అంటున్నాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మతపరమైన కార్యక్రమాలు రోడ్లపై చేయకూడదు, వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే చేసుకోవాలి అంటున్నాడు ఆయన. రోడ్లపై నమాజ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదంటున్నాడు. దీనితో పాటే యోగి ఆదిత్యనాథ్ మరికొన్ని కామెంట్లు, సలహాలు కూడా ఇచ్చాడు. అవేంటంటే, 1, జనాభా తగ్గించుకోండి, ప్లేస్ చాలకపోతే విడతల వారీగా నమాజ్ చేసుకోండి, ఇక్కడ ఉండాలంటే ఈ రూల్స్, చట్టాలు ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. ఇవి యూపీ సీఎం యోగి మాటలు. సరే, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచన మంచిదే. ఎందుకంటే మనం కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాం రోడ్లు నడవడానికి, వాహనాలు తిరగడానికి తప్ప మతపరమైన కార్యక్రమాలకైతే ఖచ్చితంగా కాదు. వాటిని నిర్దేశిత స్థలాల్లోనే చేసుకోవాలి. ఇది చాలా కరెక్ట్. కానీ నమాజ్ ఒక్కటేనా? మిగిలిన మతాల ప్రదర్శనలు, వేడుకలు, ఊరేగింపులు ఇవి కూడానా? ఇదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే పూజలు, పండుగలు, ప్రార్థనలు ఇవన్నీ దేవాలయంలో, మసీదులో లేదా చర్చిలో లేదంటే ఇళ్లలో చేసుకోండి, రోడ్లపై కాదు అని అన్ని మతాలని ఉద్దేశించి యూపీ సీఎం అని ఉంటే ఇందులో వివాదం ఏమీ లేదు. కానీ ఒక ముస్లింలను మాత్రమే అనడం ఎలా సబబవుతుంది? ఎందుకు ఈ వివక్ష? రోడ్లు బ్లాక్ చేసే పని ముస్లింలు మాత్రమే చేస్తున్నారా? ఇతర మతాలు రోడ్లపై ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదా? ఆ సమయంలో ట్రాఫిక్కి ఇబ్బందులు రావడం లేదా? ముస్లింలు సాధారణ రోజుల్లో మసీదులోనే నమాజ్ చేసుకుంటూ ఉంటారు. బక్రీద్, రంజాన్ ఇట్లాంటి సందర్భాలు ఏడాదిలో 2-3 సందర్భాల్లో మాత్రమే భారీ స్థాయిలో గుంపు కొడతారు. ఆ సమయంలోనే ఇలాంటివి కనిపిస్తాయి. మరి యూపీలో హిందువులంతా ఇళ్లకు, గుళ్ళకే పరిమితం అవుతున్నారా? లేదు కదా. అక్కడ వినాయక చవితి వస్తే చాలు, గల్లీకో మండపం పెడతారు, మైకులతో హోరెత్తిస్తారు. నిమజ్జనం రోజు రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇక హోళీ పండుగ, ఇది అక్కడ గ్రాండ్గా చేస్తారు, పాటలతో హోరెత్తిస్తారు, డాన్సులు చేస్తారు. ఇవన్నీ రోడ్లపైనే జరుగుతాయి. ఇక కావడి యాత్ర అని ఒకటి ఉంది, ఇది వర్షాకాలం జరుగుతుంది. లక్షలాది మంది శివభక్తులు బేర్ ఫుట్తో, అంటే చెప్పులు లాంటివి లేకుండా హరిద్వార్, గంగోత్రి ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తారు. అక్కడి నుండి గంగా జలాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళలోని శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇది జరిగిన నాళ్ళు ఢిల్లీ హరిద్వార్ నేషనల్ హైవేలో ట్రాఫిక్ డైవర్షన్స్ చాలా కామన్గా కనిపిస్తాయి. ఇక శ్రీరామనవమి గురించి చెప్పనక్కర్లేదు. అయోధ్య యూపీలోనే ఉంది. అయోధ్యలోనే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు, ఆ సందర్భంలో ఆలయాలు కిటకిటలాడతాయి. ఈ వేడుకలు జనం రోడ్లపైనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక దీపావళి వేడుకలు జరిగే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రోజున ఉండే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇవేవి మామూలుగా ఉండవు. ఒక్క దీపావళి నాటి అనర్థాల గురించి చాలానే చెప్పుకోవచ్చు. మనుషులే కాదు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఆస్తమా పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఇట్లాంటి వాళ్ళు పడే బాధల గురించి మాటల్లో చెప్పలేము. ఇక జన్మాష్టమి, ఈ పండుగని భక్తులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉట్టి కొట్టే కార్యక్రమాలన్నీ రోడ్లపైనే జరుగుతాయి. ఇక ప్రయాగ కుంభమేళా, ఇది జరిగిన నాళ్ళు రాష్ట్రంలో రోజుల తరబడి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సాధారణ జనం పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు. అంటే రోడ్లపై మతపరమైన కార్యక్రమాలు చేయొద్దు అంటే కరెక్ట్ అవుతుంది తప్ప రోడ్లపై నమాజ్ మాత్రమే చేయవద్దు అని ఎట్లా చెప్పగలుగుతారు? అసలు ఏ మతానికి సంబంధించిన కార్యక్రమానికైనా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అవసరం. ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలి. కానీ రోడ్లు బ్లాక్ చేయటం, డీజేలు, మైక్లు పెట్టడం, రోడ్లపై డాన్సులు, ఊరేగింపులు, రోజుల తరబడి ట్రాఫిక్ జామ్లు ఇలాంటివి లేకుండా ఏ మతపరమైన కార్యక్రమమైనా జరగాలి. దీనికి ఏ మతము అతీతం కాదు. కానీ ఏడాదిలో 2-3 సార్లు ముస్లింలు చేస్తే ఇతర పండుగలు, ఇతర మతాల పండుగలు ఏడాది పొడవునా అనేకం వస్తుంటాయి. ఆ సమయంలో రోడ్లు రద్దీగా మారతాయి, ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతాయి, డైవర్షన్లు చాలా చాలా కామన్గా కనిపిస్తుంటాయి. మరి వీటి సంగతి ఏంటి? వాటిని కూడా ఆపుతారా? ఈ రూల్స్ అన్నీ ఒక్క మతానికే పరిమితమా? నమాజ్ల సంగతి తర్వాత రోడ్లపై మతపరమైన కట్టడాలను కూడా తొలగించాలని గతంలో కోర్టులు చెప్పాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు, ఆ తర్వాత 2024లో సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పులు ఇచ్చాయి. అది ఏ మతానికి చెందిన కట్టడమైనా వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చాయి. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరమైనా, అది ఏ మతానికి చెందినదైనా అక్రమ కట్టడంగా గుర్తించాల్సిందే అని కోర్టులు చెప్తున్నాయి. ఇక్కడ ప్రజల విశ్వాసాలతో పాటు వారి ప్రాణాలు కూడా ముఖ్యమే అని కోర్టులు చెప్తున్న మాట. మరి ఇలాంటి సందర్భంలో కట్టడాల సంగతి పక్కన పెట్టేసి మతపరమైన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే మైనార్టీలపై దాడుల విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో మన దేశం ఉంది. అంతెందుకు, ఇప్పుడు మోడీ నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నప్పుడు మోడీ వెళ్ళడం కంటే కాస్త ముందు ఆ దేశ ప్రధాని మీడియాతో మాట్లాడారు. మన దేశంలో మైనార్టీ హక్కుల విషయంలో వ్యవహరిస్తున్న ధోరణి చాలా ఆందోళనకరంగా ఉందని, వివక్షాపూరితంగా కనిపిస్తోందని నెదర్లాండ్స్ ప్రధాని
మోడీ టూర్ కంటే కాస్త ముందు మీడియాతో చెప్పిన మాట. నెదర్లాండ్స్ ప్రధాని ఒక్కడే కాదు, గతంలో కూడా చాలా అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి చర్చలు జరిగాయి, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ మాటలు విన్న వాళ్లకు ఇది నిజం అనిపించడంలో ఆశ్చర్యమేముంది.